హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎస్ఎస్సి నుంచి మంచి నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా 3712 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. పోస్టుల వివరాలు వచ్చేసరికి ఎల్డీసీ అండ్ జిఎస్ఏ ఈ రెండు రకాలైనటువంటి పోస్టులని భర్తీ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకే, నేను పీడిఎఫ్ మొత్తం రీడ్ చేస్తాను. వాట్ అని ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి అవన్నీ చెప్తాను ఫ్రెండ్స్. లాస్ట్ వరకు చూసి అప్లై చేసుకోండి. ఓకేనా, సరే ఇప్పుడు టాపిక్లకి అయితే వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇదిగోండి డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసరికి 8వ తారీఖు 4 నెల 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ డేట్ వచ్చేసరికి 7వ తారీఖు 5 నెల 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. ద లాస్ట్ డేట్ ఆఫ్ టైమ్ ఆఫ్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 8వ తారీఖు 5 నెల 2024 ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, విత్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్ అండ్ ఆన్లైన్ పేమెంట్ వచ్చేసరికి 10వ తారీఖు 5 నెల. ఓకేనా, ఇంకోటి ఏంటంటే షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి జూన్లో కానీ జూలైలో కానీ ఉండొచ్చు అని చెప్తున్నారు. ఇంకా డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. ఓకేనా, షెడ్యూల్ ఆఫ్ టైర్ 2 ఎగ్జామినేషన్ అయితే టు బీ నోటిఫైడ్ లెటర్. ఓకేనా, అనౌన్స్ చేస్తారు. నెక్స్ట్ గవర్నమెంట్ హ్యావ్ వర్క్ ఫోర్స్ విచ్ రిఫ్లెక్ట్ జెండర్ బ్యాలెన్స్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ అప్లై. ఓకే, ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ద స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విల్ హోల్డ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ద గ్రూప్ సి పోస్టర్స్ ఫ్రెండ్స్ ఇవి. ఓకేనా, లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీ ఒకటి, ఇంకోటి ఏంటంటే జేఎస్ఏ అని చెప్పే కదా, జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్ ఫ్రెండ్స్ ఇది. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఫర్ వేరియస్ మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్స్. ఓకేనా, ఆఫీస్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ వేరియస్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూటరీ బాడీస్ ట్రిబ్యునల్ ఈచ్ అదర్లో మీకు ఉంటాయి ఈ పోస్టులు. ఓకేనా, ఇంకోటి ఏంటంటే పే స్కేల్ వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్కి అండ్ జేఎస్ఏకి లెవెల్ 2 ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, అది రూపీస్లో చెప్పాలంటే 19,000 నుంచి 63,000 వరకు అయితే పే స్కేల్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డిఈఓ ఇది లెవెల్ 4 ఫ్రెండ్స్. ఇది పే లెవెల్ 25,000 నుంచి 81,000 వరకు ఉంటుంది. ఇది లెవెల్ 5. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏకి వచ్చేసరికి 25 నుంచి 81 వరకు ఉంటుంది. ఓకేనా, వేకెన్సీస్ వస్తే ఇవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్లోనే చెప్పే కదా 3712 పోస్టులు అయితే ఉన్నాయి. ఓకేనా, మీరు ఈ వెబ్సైట్ ద్వారా చూసుకోవచ్చు. నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, hsc.gov.in మీరు చూసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి రిజర్వేషన్ వచ్చేసరికి ఇదిగోండి ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్. ఓకేనా, డిపార్ట్మెంట్ వాళ్ళు ఆఫీస్ క్యాడర్స్. ఓకేనా, అలా ఉంది. ఇదిగోండి నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఎస్సీ ఎస్టీ డబ్ల్యూఎంఎఫ్ ఆర్డబ్ల్యూ ఎస్సీ హెచ్. ఓకేనా, ఇక డిజేబిలిటీ బెంచ్ మార్క్ డిజేబిలిటీ వరకు ఎల్వి డిహెచ్హెచ్ ఓఏ బిఏ ఓఎల్. ఓకేనా, డేటా ఎంట్రీ ఆపరేటర్కి అయితే అన్ని రకాల అయినటువంటి డిజేబిలిటీ వరకు అయితే కన్ఫామ్గా ఇక్కడ ఉంది. ఓకేనా, ఇంకా సెకండ్ పోస్టర్స్కి వచ్చేసరికి లోయర్ డివిజన్ క్లర్క్ అంటే ఎల్డీసీకి కొంతవరకు మాత్రమే బెంచ్ మార్క్ డిజేబిలిటీ వాళ్ళకి ఉంది. అంటే వాటిలో బిఎల్వి డిహెచ్హెచ్ఓఏ బిఏ ఓఎల్ బిఎల్ ఓఏఎల్ సిపిఎల్సి వీళ్ళ మాత్రం వరకే ఉంది ఎల్డీసీలో. ఓకేనా ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి అసిస్టెంట్ జేఎస్ఏ వీళ్ళకి కూడా డిడబ్ల్యూ ఏఏవి ఎండివై ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, ఆ డిజేబిలిటీ వాళ్ళు ఇక్కడ ఒకసారి చూసుకుని మీరు అప్లై చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి ఆర్ట్ ఫుల్ ఫామ్స్ అనేది ఇక్కడ రాశారు. ఓకేనా, ఇక్కడ చూసుకోవచ్చు ఒకసారి ఎవరు డిజేబిలిటీ షార్ట్ కట్ నేమ్స్ ఇప్పుడు నేను చదివింది పైన ఇక్కడ ఫుల్ ఫామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, నేషనాలిటీ సిటిజన్షిప్. ఓకేనా, ఇండియా సిటిజన్ అయి ఉండాలి అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కొన్ని ఏజ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఓకేనా, ఎక్స్టెండ్ రూల్స్ గైడ్లైన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ అండర్. ఓకేనా, అంటే ఇది ఏజ్ రిలాక్సేషన్ అంటే ఎస్సీ ఎస్టీకి 5 years ఇస్తారు, ఓబీసీకి 3 years, పీడబ్ల్యూకి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 10 years ఇస్తారు. పీడబ్ల్యూ క్యాండిడేట్స్లో ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూ క్యాండిడేట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 3 years ఇస్తారు, డిఫెన్స్ వాళ్ళకైతే 3 years, డిఫెన్స్ పర్సనల్ డిజేబిలిటీ వాళ్ళకి 8 years ఇస్తారు. డిఫెన్స్లో డిజేబిలిటీ అయిన వాళ్ళకి 8 years. ఓకేనా, సెంట్రల్ గవర్నమెంట్లో సివిలియన్ వాళ్ళకి 40 years ఆఫ్ ఏజ్ వరకు ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ సివిలియన్స్కి 45 years ఉంటుంది, విడోస్కి 35 అండ్ డైవర్స్ ఉమెన్కి 40. ఓకేనా, ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే కన్ఫామ్గా ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ ఎస్ఎస్సి వాళ్ళు. ఓకేనా, అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఇవన్నీ హూ హ్యాస్ రిజర్వ్డ్ ఎనీ అదర్ కంబైన్డ్ నాన్
రెగ్యులర్ ఆర్మీ నేవీ. ఓకే, అగ్నిపథ్ కాదు, ఓన్లీ రెగ్యులర్ వాళ్ళకి ఇది. ఓకేనా, అగ్నిపథ్ వేరు, ఇది వేరు కదా. ఓకే, సర్వీస్. ఓకే, ఏజ్ రిలాక్సేషన్ సర్టిఫికేట్ ఫ్రమ్ పర్మిషన్ ఆఫ్ సర్టిఫికేట్స్, process of certificate and format of certificates. Candidates who wish to be considered against reserved vacancies or seek age relaxation must be submit required certificate from ఓకే, ఇది నాకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి అంటే మీరు కన్ఫామ్గా మీరు అడుగుతున్నట్టుగా ఏజ్ రిలాక్సేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి ఉంటుంది. అదే చెప్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ. డిజేబిలిటీ రిక్వైర్మెంట్స్ ఆపర్చునిటీస్. ఓకే, అండ్ ఇది వెళ్ళదు ఫ్రెండ్స్. అపాయింట్మెంట్ ద బేసిక్ ఆఫ్ రిజర్వేషన్ AWS. ఓకే, రిజర్వేషన్ ఏజ్ రిలాక్సేషన్స్. ఇదిగోండి స్క్రైబ్ వాళ్ళకి, అంటే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి ప్రొవిజన్ ఆఫ్ కాంపౌండ్ టైం 20 minutes ఉంటుంది కదా, వాళ్ళు కన్ఫామ్గా బోత్ ఆర్మ్ ఎఫెక్ట్. ఓకే, విఐ వాళ్ళకి హ్యాండ్స్ లేని వాళ్ళకి ఇట్లా ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, వాళ్ళకైతే ఈ స్క్రైబ్ ఇస్తారు. వాళ్ళు ఎనెక్సరీ 1, 1A ఇవన్నీ ఇట్లా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, candidates are both candidates will be cancelled. Subscribe should not be a candidate of this examination. ఓకే, అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్, ఎగ్జామినేషన్ ఇప్పుడు మీరు స్క్రైబ్ పెట్టుకున్న తర్వాత ఆ స్క్రైబ్ రాకపోతే ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేస్తారంట. ఓకేనా, అది 20 minutes అయితే పర్ అవర్కి టైం ఇస్తారండి ఫ్రెండ్స్. అక్కడ చూసుకోవచ్చు. inside the examination hall. Okay, essential education qualification as for data entry operator के DEO grade A की Ministry of Consumer Affairs, Food Public Distribution and Ministry of Culture 12th standard friends. ఇది ఈ రిక్రూట్మెంట్. ఓకేనా, సైన్స్ స్ట్రీమ్ విత్ మ్యాథమెటిక్ ఏ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి ఉండాల్సి ఉంటుంది. ఫర్ LDC GSAకి అది కూడా 12th. The candidates who have appeared in their 12th standard or requirement examination can also apply. However, they must possess essential qualification on before the cut-off date. ఈ డేట్ ముందు అయితే ఉండాల్సి ఉంటుందని. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ నోటిఫికేషన్ డేట్. ఓకేనా, ఇది వేరు. యూజీసీ ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ రెగ్యులేషన్స్ అవన్నీ వేరు ఫ్రెండ్స్. ఇట్ ఈస్ retired that the result of required education qualification must have been declared by the board university by specified date. Processing the result. Okay, how to apply question. Even friends, how to apply. The candidates who wish to apply in response to this notice and have not generated their on-time registration and OTR on the new website friends. ఇది ఓకేనా, ఓల్డ్ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తున్నారు, అది అవసరం లేదు. ఇప్పుడు న్యూ వెబ్సైట్ ఇదే రన్నింగ్ అవుతుంది. ఇంకా విల్ నాట్ బి ఫంక్షనల్ ఆఫ్ ఫ్యూ ద న్యూ వెబ్సైట్. మళ్ళీ OTR చేయాల్సి ఉంటుంది. అగైన్ 3 notices applied must be submitted in the online mode only through the website SSC headquarters and http://ssc.eu. నేను ఆల్రెడీ లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, డోంట్ వరీ. ఓకేనా, Annexure 3 దాన్ని ఫిల్ చేయాలండి. ఫైన్ ప్లేస్ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫోటో ఫ్రెండ్స్ ఇది ఎంత JPGలో ఫార్మాట్ చేసి అని అప్లోడ్ చేయాలంట. నెట్లో అప్లై చేసుకున్న వాళ్ళకైతే ఇవి అయితే అవసరం లేదు ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ఓన్గా చేస్తున్నట్లయితే ఇవన్నీ ఒకసారి చూసుకోండి, ఎంత జీబీలో అడుగుతున్నాడు. ఓకేనా, బిఫోర్ సబ్మిషన్ ఆఫ్ ద ఆన్లైన్ అప్లికేషన్ క్యాండిడేట్స్ మస్ట్ చెక్ త్రూ ప్రివ్యూ ప్రింట్. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 100 rupees ఉంటుంది ఫ్రెండ్స్. ఉమెన్ చైల్డ్ అండ్ క్యాండిడేట్స్కి బిలాంగింగ్ టు షెడ్యూల్ క్యాస్ట్ SC ST PW క్యాండిడేట్స్ వారికి ఎలిజిబుల్ రిజర్వేషన్ ఎగ్జామ్. ఓకే, వీళ్ళకైతే ఎగ్జామ్ చేయబడింది. ఓకేనా, BHMI UPI ద్వారా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవచ్చు. ఓకేనా, ఆన్లైన్ ఫీ కెన్ బి పెయిడ్ క్యాండిడేట్స్ అప్ టు 8/5
2024 వరకు అయితే మీరు ఫీ అయితే పే చేయొచ్చు. ఓకేనా. విండోస్ ఫర్ అప్లికేషన్ ఫామ్ కరెక్షన్స్ 10వ తారీఖు వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. 10, 11 వరకు అయితే ఉంది. కరెక్షన్స్ ఏమైనా ఉంటే ఈ 2 రోజులు ఒక 2 రోజుల్లో మీరు చేసుకోవచ్చు. ఆఫ్టర్ క్లోజింగ్ ద డేట్ ఆఫ్ రిసిప్ట్స్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ కమిషన్ విల్ బి ప్రొవైడెడ్ ఏ పీరియడ్ ఆఫ్ 2 days. ఓకేనా. ఈ 2 days కరెక్షన్ మీరు చేసుకోలేకపోతే తర్వాత కూడా మీకు ఓపెన్ అవ్వదు. ఓకేనా. ఇంకా దాంతో మీరు కంటిన్యూ అయిపోవాలి. మళ్ళీ మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు మీకు ఇబ్బంది అవ్వచ్చు. సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇవ్వండి, ఎక్కడెక్కడైతే ఉన్నాయి చూసుకోవచ్చు ఒకసారి. సెంటర్స్ ఎస్ఎస్సి రీజన్ స్టేట్ అండర్ ద ఓకే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఉంటాయిలే ఫ్రెండ్స్, మనకు కూడా ఉంటాయి. ఓకేనా. భోపాల్ ఇవన్నీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా. శ్రీనగర్, జమ్మూ ఇదిగోండి 8 దాంట్లో మన ఇక ఏపీ స్టేట్స్, తెలంగాణ స్టేట్ ఉంది. చీరాల, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ ఒకసారి కోడ్ చూసుకోండి. విజయవాడకి 0888 ఉంది. ఓకేనా. ఏ స్టేట్లో ఆ ప్రాంతం వాళ్ళు ఇక్కడ మీరు ఏరియా చూసుకుని అక్కడ మీరు పిన్ కోడ్ అక్కడ అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లైలో ఓకేనా, అప్లికేషన్ ఫామ్లో మీరు చేయాల్సి ఉంది. ఓకేనా. హైదరాబాద్ వచ్చేసరికి 8601, వరంగల్ వచ్చేసరికి 8603, కరీంనగర్ వచ్చేసరికి 8604 అట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే. చెన్నై 8201. ఓకేనా. తిరుపతి 8006 అట్లా మీరు పక్కన కోడ్ కూడా ఉంటుంది. ఆ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఏ రీజియన్ కూడా చేయాల్సి ఉంటుంది. SR సదరన్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు, తెలంగాణ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. రీజనల్ డిస్ట్రిక్ట్స్ ఇవి కూడా చూసుకోండి ఒకసారి. ఇంతే ఫ్రెండ్స్. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి బేస్డ్ టైర్ 1, టైర్ 2. ఓకేనా. టైర్ 1 ఉంటుంది. మార్క్ స్కోర్డ్ బై క్యాండిడేట్స్ కెన్ ఇన్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ క్యాండిడేట్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్ విల్ బి normalized by using the formula published by the commission with notice. ఓకేనా. ఇంకోటి ఏంటంటే ఆన్సర్కి వచ్చేసరికి విల్ బి ప్లేస్డ్ ఆన్ ద వెబ్సైట్. ఓకే, వెబ్సైట్లోనే ఉంటుంది, చూసుకోవచ్చు ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత. ఓకే ఫ్రెండ్స్. షెడ్యూల్ ఆఫ్ టైర్ 1 వచ్చేసరికి ఇదిగోండి. సబ్జెక్ట్ వైజ్ వచ్చేసరికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసరికి క్వశ్చన్స్ వచ్చేసరికి 25 నుంచి 50 క్వశ్చన్లు. ఓకేనా. టైం డ్యూరేషన్ వచ్చేసరికి 60 నిమిషాలు ఉంటుంది ఏ టైర్ 1. ఓకేనా. సెకండ్ వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్. మూడోది వచ్చేసరికి కాంపిటేటివ్ యాప్టిట్యూడ్ బేసిక్ అర్థమెటిక్ స్కిల్ ఫ్రెండ్స్ ఇది. ఓకేనా. ఇక ఫోర్త్ వచ్చేసరికి జనరల్ అవేర్నెస్. ఇవన్నీ కలిపి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మ్యాక్సిమం మార్క్స్ 25 క్వశ్చన్లకి 50 మార్కులు రావాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ టైం అనేది అన్నిటికి కలిపి 60 minutes, 80 minutes ఫర్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ ఎయిర్ఫేర్. ఓకే, 60 నిమిషాలు అయితే ఉంటుంది. వీళ్ళకి మాత్రం ఒక 20 minutes ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 80 నిమిషాలు ఉంటుంది పీడబ్ల్యూ క్యాండిడేట్స్ వాళ్ళకి. ఓకేనా. అండ్ టైర్ 2 వచ్చేసరికి ఇదిగోండి ఎగ్జామినేషన్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఎబిలిటీ. సెకండ్ వచ్చేసరికి రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసరికి 30 వస్తాయి. టోటల్గా 60 క్వశ్చన్లు. ఒక మార్క్స్ వచ్చేసరికి 60+3 మొత్తం 80 మార్క్స్. ఓకేనా. టైం అలాటెడ్ 1 hour ఫ్రెండ్స్. ఓకేనా. ఈచ్ సెషన్ ఇవ్వండి. ఇంకోటి ఏంటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కంప్యూటర్ ఇది కూడా ఉంది. సెషన్ 2 వచ్చేసరికి దాంట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. సెషన్ 3 వచ్చేసరికి కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్. ఓకేనా. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది, మళ్ళీ రికార్డ్ చేయాల్సింది ఫ్రెండ్స్ మీరు. ఓకేనా. టైర్ విల్ బి ఇంక్లూడ్ ఫాలోయింగ్ 3 సెక్షన్స్ హ్యావింగ్ ఏ మాడ్యులర్ ఈచ్. సెక్షన్ 1 సెక్షన్ మాడ్యూల్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటికల్ ఎబిలిటీ ఫ్రెండ్స్. ఓకే, సారీ, కంప్యూటర్ నాలెడ్జ్. ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఇట్ విల్ బి మ్యాండటరీ ఫర్ ద క్యాండిడేట్ టు క్వాలిఫై ఆల్ సెక్షన్స్. టైర్ 2లో అన్ని సెషన్స్ కంప్లీట్ అవ్వాలి, క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ ఉంటుంది మళ్ళీ, ఇంక్లూడింగ్
టైపింగ్ టెస్ట్. ఓకే, దాని డేట్ కూడా అలౌ చేస్తారు. స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రెండ్స్. స్కిల్ టెస్ట్ మ్యాండరీ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఓకేనా, ఈవెన్ కంపల్సరీ టైం 5 minutes. ఓకేనా, అండ్ నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ విషయానికి వచ్చేసరికి సిలబస్ ఇదిగోండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, జనరల్ ఇంటెలిజెన్స్లో ఏమేమి సిలబస్ ఉంటుంది, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, నెంబర్స్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్, ఓకేనా, జియోమెట్రీ, మెజర్మెంట్స్, జనరల్ అవేర్నెస్, ఇండికేటివ్ సిలబస్, నెంబర్ సిస్టమ్స్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. ఓకేనా, వీటన్నిటిలో ఉంటాయి. కంప్యూటర్ బేసిక్ రికగ్నైజ్డ్ ఆఫ్ కంప్యూటర్ సెంటర్ ప్రాసెసింగ్ యూనిట్, సిపియు, ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్, వీటి గురించి అడుగుతాడు ఫ్రెండ్స్. ఓకేనా, అడ్మిషన్ టు ద ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఆధార్, ఓటర్, పాన్, ఒరిజినల్ ఐడి ప్రూఫ్. ఇది ఫ్రెండ్స్, ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటంటే వీటి అడుగుతాడు. ఇదిగోండి, ఒరిజినల్ ఐడి ప్రూఫ్లు ఇవన్నీ చెక్ చేసేటప్పుడు ఇవన్నీ కావాల్సి ఉంటుంది. పాన్, ఆధారు, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ అయినా సరిపోతుంది. ఓకేనా, ఫోటో ఐడెంటిటీ కార్డు డస్ నాట్ హ్యావ్ ద డేట్ ఆఫ్ బర్త్ ప్రింటెడ్, ఏమి మిస్టేక్ ఉండకూడదు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా, పోస్ట్ రిఫరెన్స్ వచ్చేసరికి దేర్ ఫోర్ క్యాండిడేట్ మస్ట్ బి కేర్ఫుల్ ఇన్ ఎక్సర్సైజ్ ఆఫ్ సచ్ ఆప్షన్స్ ఫైనల్స్లో. ఓకేనా, irreversible. Submit with their post reference who website of the commission within in the okay stipulated time. ఓకే, మీకు ఏ పోస్ట్ కావాలనేది కమిషన్లో ఆన్ టైంలో చేయమంటారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ డివి చెప్పాగా ఫ్రెండ్స్ ఇందా డాక్యుమెంట్ వెరిఫికేషన్ గురించి. యాజ్ పర్ ఐడబ్ల్యూఎస్ నెక్సరీ 9th స్ట్రక్చర్. ఇదిగోండి, మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ కేటగిరీకి 30%, ఓబీసీకి 25%, ఆల్ అదర్ కేటగిరీస్ 20 అలా తీస్తారు. ఓకేనా, మెరిట్ లిస్ట్ ప్రిపేర్డ్ ఆన్ వెబ్సైట్ ఓవరాల్గా. ఓకేనా, resolution of tie cases, mark scored. Type of malpractice, debarment 2 years 3 years. ఓకేనా, అబౌవ్ 5 7 మీరు చేసిన తప్పును బట్టి ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఉంటుంది. కాపీ రైట్స్, కమిషన్ డిసిషన్ ఫైనల్. Important instruction to the candidates before applying. Candidates must go through the instructions given in the notice of examinations very carefully. Okay, and candidate in their own interest should submit online application must be before closing the date on the wait till the last date. Okay na, all candidates who is applying a response in the notice have not generated their one-time password OTR. Okay na, only for commission website through online applications is taken. Okay, candidates seeing reservation benefits available SC/ST vacancies must ensure that their entitled such reservation as eligibility prescribed in the notice. They should all be okay. Benchmark physical eligibility will be considered PWD candidate and other elections reserved for person with disability. Okay,
per pay 100 rupees. Okay, women candidates are all reserved candidates, fees exemption. Okay, this topic is closed. Thank you so much for your valuable time spent in my YouTube channel. Okay friends, thank you. Namaste, Jai Hind. In this is all annexure 1 certificate physically candidates. ఇవన్నీ ఏంటంటే ఫ్రెండ్స్, స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి ఫామ్స్, ఓకేనా, ఫోటోలో అదే ఆధార్ కార్డులో కానీ ఇట్లా తప్పు పడినప్పుడు కానీ ఇవన్నీ అనెక్సరీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎవరికై అనెక్సరీ కావాలంటే వాళ్ళు తీసుకోండి పీడిఎఫ్ నుంచి. ఓకేనా, ఈ టాపిక్ ఇక్కడతో సమాప్తం. థ్యాంక్ యూ. నమస్తే, జై హింద్.